హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. ఈజీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయనేది ఈరోజు ఒకసారి చూద్దాము. సో ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇక స్పాట్ ప్రవేశాలు చేపడదామని చెప్పేసి మనకి ఈరోజు న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే స్పాట్ అని అంటే ఇప్పుడు మనకి మిగిలిపోయిన సీట్లు ఏవైతే ఉంటాయో, అంటే మొత్తం అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన సీట్లు, ఏ కాలేజీలో మిగిలిపోయిన సీట్లు ఆ కాలేజీ వాళ్ళే స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేసి, సో ఆ అడ్మిషన్స్ ఎవరైతే సీట్ ఇప్పటివరకు సీట్ రాలేదో వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అయితే అదేవిధంగా మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అనేది కూడా లాస్ట్ ఇయర్ వరకు అదే కాలేజ్ వాళ్ళు కాలేజ్ వరకు వాళ్ళంతట వాళ్ళే ఈ కండక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఏది ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఈ ప్రాసెస్. అయితే దాన్ని ఈ సంవత్సరం కన్వీనరే కండక్ట్ చేయడం జరిగింది కదా. నిన్నటి వరకు మనకి వెబ్ ఆప్షన్స్ మీకు ఏ కాలేజీలో అయితే ఇంతవరకు సీట్ వచ్చిందో లాస్ట్ 3 ఫేజెస్లో, సో అదే కాలేజీలో వేరే బ్రాంచ్కి మారడానికి మీకు నిన్నటి వరకు ఇంటర్నల్ స్లైడింగ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు ఛాన్స్ ఉండింది కదా. సో అదే విధంగా ఇప్పుడు ఈ మిగిలిపోయిన సీట్లు అంటే ఎన్ని ఉన్నాయి, దాదాపు మనకి ఇప్పుడు 11,836 సీట్స్ చూడండి. మనకి ఈఏపీ సెట్ వెబ్సైట్లో ఆల్రెడీ పెట్టారు కదా. సో అవే సీట్లు మిగిలిపోయాయి. ఇప్పుడు నిన్న మరి ఇంటర్నల్ స్లైడింగ్ జరిగింది కదా, దాంట్లో ఫిల్ అవుతాయంటే ఫిల్ అవ్వవు. ఈ 11,836 సీట్స్ అలా ఖాళీగానే ఉంటాయి. ఎందుకు అనంటే ఇక్కడ ఉన్న బ్రాంచెస్లో ఎవరికైతే అదర్ బ్రాంచ్ కావాలనుకున్నారో, అది మీకు వచ్చిన కాలేజీలో వేరే బ్రాంచ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం వేరే బ్రాంచ్ అంటే వాళ్ళు ఒక సీట్ వదిలేసి ఇంకో సీట్కి వెళ్తారు. అంటే ఏదో ఒక సీట్ అయితే ఖాళీగానే ఉంటుంది కదా, వీళ్ళు వదిలేసి ఇంకో దానికి వెళ్తారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్లో 23 ఉన్నాయి, సిఎస్సిలో 26 ఉన్నాయి. సిఎస్సి ఇప్పుడు సివిల్ అతను వచ్చి సిఎస్సి తీసుకున్నాడు అనుకోండి, మళ్ళీ సివిల్ ఖాళీ అయిపోతుంది కదా. సో సిఎస్సి అతను ఈసీఈ తీసుకుంటే సిఎస్సి ఖాళీ అవుతుంది, ఈసీ అతను సిఎస్సి తీసుకుంటే ఇంకోటి. అంటే ఒకటి ఇప్పుడు కొత్తగా ఎవరికి సీట్ అలాట్ చేయరు ఈ ఇంటర్నల్ స్లైడింగ్లో. ఓకే, కొత్తగా ఎవరికి చెయ్యరు. ఆల్రెడీ సీటు ఉన్న వాళ్ళకి, ఏదో ఒక సీటు ఉన్న వాళ్ళకి అదే కాలేజీలో వేరే బ్రాంచ్ ఉంటే, అవైలబుల్ ఉంటే మీ ర్యాంక్ని బట్టి ఇవ్వడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఈ 11,836 సీట్స్ ఆ ఖాళీలో అదే విధంగా ఉంటాయి. కాకపోతే బ్రాంచెస్ మారుతాయి. ఇప్పుడు మనకి పీడిఎఫ్ డాక్యుమెంట్లో కనిపిస్తున్నటువంటి ఖాళీలు యాజ్ టీజ్గా ఇలా ఉండవు. ఎందుకనంటే మొన్న మనం ఆప్షన్స్ ఇచ్చాము, అండ్ మనకి సీట్ అలాట్మెంట్ ఆనర్ బిఫోర్ 24th అన్నారు. అంటే ఈరోజు కానీ రేపు కానీ మనకి సీట్ అలాట్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనకు తెలిసిపోతుంది. అయితే బ్రాంచ్లు మారుతాయి కానీ నెంబర్ ఆఫ్ సీట్స్, వేకెంట్ సీట్స్ ఎన్నైతే ఉన్నాయో అవి అన్నీ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటన్నిటికీ కూడా స్పాట్ అడ్మిషన్లు ఇప్పుడు కన్వీనరే ఆన్లైన్లో చేద్దాము అని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించిన న్యూసే ఇదనమాట. సో అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనకి మిగిలిపోయిన కన్వీనర్ సీట్ల భర్తీకి విద్యాశాఖ సంసిద్ధం, ఇంజనీరింగ్ కళాశాలల దందాను నియంత్రించే దిశగా మరో యోచన. అంటే ఏమవుతుందనంటే ఈ స్పాట్ అడ్మిషన్స్ కాలేజీ వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ లాగా మారిపోయిందనమాట. ఎందుకు అనంటే ఇప్పుడు మిగిలిపోయిన సీట్లు, సపోజ్ ఒక మంచి స్టూడెంట్ మంచి టాప్ కాలేజీలో సిఎస్సి కానీ సిఎస్ఎం కానీ వచ్చింది, అతనికి జేఈలో సిసాబ్లోనో వస్తే అటు వెళ్ళిపోతాడు. సో ఈ సీట్ మిగిలిపోతుంది. లేదు ఇంకా వేరే యూనివర్సిటీకి వెళ్ళాడు, ఈ సీట్ మిగిలిపోతుంది. దీన్ని ఏం చేస్తారు, స్పాట్ అడ్మిషన్లో మళ్ళీ సీటు ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు. లేదు అని అంటే దానికి ఏదో డొనేషన్ అది ఇది మేనేజ్ చేసుకొని కొంత డబ్బులు దండుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో అలాంటి కాలేజీలకి వీళ్ళు చెక్ పెడదామని చెప్పేసి ఈ ప్రయత్నం మొదలు పెట్టారనమాట. సో మరి ఇది ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది చూడాలి. ఇది 1 or 2 డేస్లో సీఎంతోని డిస్కషన్ ఉందని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో ఆ డిస్కషన్లో మరి సీఎం గారు మనకి ఎలాంటి సూచనలు ఇస్తారు ఏంటి, అండ్ దీనికి ఉన్న లీగల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఏమైనా ఉన్నాయా అంటే, ఇప్పుడు 70% సీట్స్ కన్వీనర్ కోటా, 30% సీట్స్ ఏమో మేనేజ్మెంట్ కోటా. సో మేనేజ్మెంట్ కోటా సీట్స్ అన్నీ కూడా కాలేజ్ వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఈ మిగిలిపోయిన సీట్లు ఏంటి, కన్వీనర్ కోటానే కదా. కాబట్టి ఈ కన్వీనరే వీటికి స్పాట్ అడ్మిషన్లు కండక్ట్ చేయడం తప్పు కాదు, కరెక్టే అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. సో దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే మేబీ కన్వీనర్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది కన్వీనర్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. అయితే దీంట్లో ఎవరెవరికి సీట్స్ ఇవ్వాలి, ఎవరికి ఎలిజిబిలిటీ ఇవ్వాలి అనేది ఇంకొక ప్రశ్న ఉందన్నమాట ఇక్కడ. అదేంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ అంటే ఎవరు వెళ్తారు, అసలు ఇంతవరకు ఎక్కడ సీట్ రాని వాళ్ళు స్పాట్ అడ్మిషన్కి వెళ్ళి కాలేజీలో ట్రై చేసుకుంటారు. ఓకే,
సో ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఎంసెట్ ఉన్న వాళ్ళకి, ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే ఇంటర్మీడియట్ పర్సంటేజ్తోని కూడా ఇవ్వాలా, లేకపోతే సీట్లు రాని వాళ్ళకి మాత్రమే ఇవ్వాలా, లేకపోతే సీట్లు వచ్చిన వాళ్ళని కూడా ఇందులో ట్రై చేయాలా, అంటే ట్రై చేసుకునేలా ఎలిజిబిలిటీ ఇవ్వాలా, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మనకి 1 or 2 డేస్లో ఒక అప్డేట్ వచ్చే విషయం అయితే మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి ఎవరెవరైతే ఇప్పటివరకు సీట్లు రాలేదో వాళ్ళు ఈ కన్వీనర్ కండక్ట్ చేస్తే మాత్రం తప్పకుండా మీకు డెఫినెట్గా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. దీన్ని ఇప్పటివరకు చాలామంది 1, 2, 3 ఫేజెస్లో సీట్లు వచ్చినా కూడా కొంతమంది వదిలేసుకున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇది 4th ఫేజ్ అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. కాబట్టి ఇంకా ఎక్కడెక్కడైతే సీట్స్ మిగిలాయి ఏంటి అనేది వివరాలు మనకి త్వరలోనే తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన ఈ 11,800 సీట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ నిన్న మొన్న ఇంటర్నల్ స్లైడింగ్ జరిగింది. సో దానికి సంబంధించిన రిజల్ట్ ఈరోజు కానీ రేపు కానీ వస్తుంది. అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాంటి సీట్లు ఇప్పుడు ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. అంటే సిఎస్సి ఎక్కువ ఉండకపోవచ్చు, సిఎస్సికి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి చాలామంది సిఎస్సి ఫస్ట్ ప్రయారిటీ, సిఎస్ఎం సెకండ్ ప్రయారిటీ ఇలా పెట్టుకున్నారు. సో ఇందులో కొంచెం చేంజెస్ వస్తాయి. బట్ నెంబర్ ఆఫ్ సీట్లు మాత్రం ఇవే ఉంటాయి, 11,836 ఉంటాయి. కాబట్టి ఈ సీట్ ఇంతవరకు సీట్ ఎక్కడ కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకైతే ఇది డెఫినెట్గా ఇది 4th ఫేజ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి వీ వాంట్ 4th ఫేజ్ అని ఎవరెవరైతే అంటున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనుకుందాము మనము. సో చూద్దాం మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది గవర్నమెంట్ అండ్ మన విద్యాశాఖ. సో దానికి సంబంధించిన అప్డేట్స్ మళ్ళీ వస్తాయి కాబట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూగా చూస్తూ ఉండండి. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా మర్చిపోకుండా తప్పకుండా చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.